హే గాయ్స్ వెల్కమ్ టు ప్రెగ్నా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను యమ్మీ యమ్మీ బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ మాట. చాలా బాగా అయితే వచ్చేసింది. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే టొమాటోస్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాము. 2 టొమాటోస్, ఇంకా ఒక గుప్పెడు బఠానీలు మాట, పచ్చి బఠానీ, ఇంకా 2 క్యారెట్స్, ఇంకా పచ్చిమిర్చి కూడా. ఇదిగోండి, ఇవైతే పలావ్ దినుసులు. ఇంకా పుదీనా వచ్చేసి నైటే శుభ్రం చేసి పెట్టుకున్నాం, అందుకే అలా ఉంది. ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి మసాలా మాట. అల్లం చిన్న ముక్కలు కట్ చేసి ఇంకా వెల్లుల్లిపై వేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ కొంచెం ఇంకా గీ కొంచెం అయితే వేసుకున్నాము. గీ ఆయిల్ రెండు కూడా వేడయ్యాక పలావ్ దినుసులు అయితే వేసేసుకున్నాం అన్నమాట. అవి ఫ్రై చేసాక ఇంకా యాలకులు కూడా వేసుకోవాలి దీంట్లోనే. చాలా బాగుంటాయి, మంచి సువాసన అయితే వస్తుందన్నమాట బిర్యానీ. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా అయితే కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మన ఛానల్లో నేను సీక్రెట్ ఆఫ్ బిర్యానీ అని చెప్పి ఒక షార్ట్స్ అయితే చేస్తున్నాను, ఒకసారి అదైతే విజిట్ చేసి వచ్చేయండి. చాలా బాగుంటుంది, అది కూడా వేసుకోవాలి మనం బిర్యానీలో. పలావ్ దినుసులతో పాటే వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. రాతి మొగ్గ మాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా తిప్పుకోవాలి. ఇదిగోండి, అప్పుడైతే ఇలా వస్తుంది. ఇంకా దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇంకా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసి బాగా అయితే కలిపేసుకోవాలి. అవి వేసి కాసేపు ఉన్నాక పొటాటోస్ కూడా వేసుకోవాలన్నమాట. ఒక 2 పొటాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాం మేము, చూసేయండి. మళ్ళీ బాగా కలిపేసుకొని ఇంకా పచ్చి బఠానీ అయితే ఉంది కదా, మనం నీళ్ళల్లో వాష్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నది, ఆ పచ్చి బఠానీ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలుపుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నా స్టైల్ ఆఫ్ బిర్యానీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో అన్నది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పలావ్ పొడి మాట. నేను నైటే శుభ్రం చేసి ఉంచుకోవడం వల్ల పుదీనా అయితే ఇలా కలర్ మారిపోయింది. ఇంకా దీంట్లోనే ఫుల్ పెద్దది ఒక నిమ్మకాయ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న వెంటనే మేము 3 గ్లాసెస్ బియ్యానికి 5.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసాము, బాస్మతి రైస్ కాబట్టి. వేసుకున్నాకైతే ఇలా ఉంటుంది, చూసారు కదా. ఈ లోపు మనం బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి, వాటర్ లేకుండా. ఇదిగోండి, మీకు చూపిస్తున్నాను కదా, 3 గ్లాసెస్ బియ్యం మాట, బాస్మతి రైస్. ఈ స్టైల్ ఆఫ్ బిర్యానీ అయితే చాలా డెలిషియస్గా అయితే వస్తుంది. ఇదిగోండి, నీళ్ళు ఇలా మరిగాక బియ్యం అయితే వేసేసుకోవాలి. బియ్యం వేసేసాక ఫుల్గా అయితే ఒకసారి కింద నుంచి పైకి అయితే కలిపేసుకోవాలన్నమాట. అంతా బియ్యాన్ని బాగా పట్టేట్టుగా ఫ్లేవర్ కానీ, ఆ టేస్ట్ కానీ, కూరగాయలది కానీ, పలావ్ దినుసులు కానీ చాలా బాగా అయితే పడుతుంది. ఇలా ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని అయితే లిడ్ పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ విజిల్కి. ఇంకా కుక్కర్ విజిల్ అయితే 2 విజిల్స్ రానివ్వాలి. ఇదిగోండి, రానిచ్చాకైతే వేడి తగ్గాకైతే ఇలా తీసుకోవాలి, ప్రెషర్ పోయాక. అంతే, మన టేస్టీ అండ్ ఎమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది మా సిస్టర్ స్టైల్ ఆఫ్ బిర్యానీ మాట. నేను మీకు ఇప్పుడు షేర్ చేసింది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్.